శక్తి, ఆ పర్వతానికి ఉన్న శక్తి. ఎందుకంటే అది పరమేశ్వర సన్నిధానానికి తీసుకెళ్ళిపోవాలి కాబట్టి అది వెనక్కి వెళ్ళిపోతుంది, సమాధిలోకి వెళ్ళిపోతుంది. అలాటేసే క్షేత్రం ఒక్క శ్రీశైలం. అందుకే శ్రీశైల శృంగ కుహరీషు కథోపలప్స్యే గాత్రం యదా మమలతా పరివేష్టయంతి అని శంకర భగవత్పాదులంతటి వారు స్తోత్రం చేశారంటే ఆ క్షేత్ర వైభవం ఎంత గొప్పదో, అక్కడ కాసేపు ధ్యానం చేయడం ఎంత అవసరము అన్నది మనం అర్థం చేసుకోవాలి. నేను మీతో ఇందాక ప్రస్తావన చేసి ఉన్నాను, శ్రీశైలంలో ఉండేటటువంటి తీర్థములు ఎంత గొప్పవి అన్న విషయం గురించి. కొన్ని తీర్థములు ఇప్పటికీ ఒకానొకప్పుడు చేసినటువంటి పూజ చేత ఇప్పటికీ ఎంత శక్తితో విరాజమానములై ఉండిపోయాయంటే, చంద్రావతి అని పరమశివునికి మహాభక్తురాలామె. చంద్రగుప్తుడు అని ఒక రాజు. చంద్రగుప్తుడు అంటే గుప్తవంశంలో చంద్రగుప్తుడు కాడు, ఈయన వేరు. ఆయన రాజ్యం చేస్తున్నప్పుడు తన భార్యకి ప్రసవమై ఆడపిల్ల పుట్టింది. ఆయన దండయాత్రకు వెళ్ళిపోయాడు. పూర్వం దండయాత్ర కొన్ని సంవత్సరాలు నడిచేది. ఈమె యవ్వనంలోకి వచ్చాక తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి భార్యతో కలిసి కూర్చుని ఉండగా తన కూతురు అలా వెళ్ళిపోతుంటే చూశాడు. ఆమెని మోహించాడు. భార్య చెప్పింది, నీ కూతురయ్యా, తప్పు, ఆమెని కామంతో మోహించకూడదని. ఆయన కామాతురాణం న భయం న లజ్జ, ఆమె పొందుకోరి ఆమెని వేధించాడు. ఆమె విసుగెత్తిపోయి, నేను శివుడికి నా మనసు అర్పించాను, నేను శివార్చన యందు తరించిపోతానని అంతఃపురం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మహారాజు వెంటబడ్డాడు రథం మీద, నిన్ను నేను అనుభవించి తీరుతానని. కృష్ణానది అడ్డొచ్చింది. ఆమె కృష్ణమ్మని ప్రార్థన చేసింది, నాకు దారి విడిచిపెట్టు, నేను వెళ్ళిపోతాను, మా నాన్న కామమోహితుడై తరువుకొస్తున్నాడని. ఆవిడికి కృష్ణ దారి ఇచ్చేస్తే ఆమె కృష్ణలోంచి దారి చేసుకుని వెళ్ళిపోయింది. తండ్రి కృష్ణానదిని దాటొచ్చేయడానికి ప్రయత్నించాడు. ఆమె వెనక్కి తిరిగి చూసింది. ఇక మంచితనం చేత లొంగడని, నీవు కృష్ణానది యందు పచ్చల బండ వగుదువుగాక అని శపించి తండ్రి పచ్చల బండ అయి పడిపోయాడు. ఆ నదీ మధ్యంలో ఉండిపోయాడు. ఆమె ఒక శిఖరం మీద కూర్చొని మల్లికా పుష్పములను సేకరించేది. అసలు మీకు నేను ఒక పెద్ద చిదంబర రహస్యం చెప్తా. ఎంత దరిద్రమూ తీరిపోయేది పరమేశ్వర భక్తి చేత, ఉత్తర జన్మల యందు ఉన్నత స్థితి కలిగేది దేని చేత అంటే, తెల్ల తామరలతో మల్లికార్జున లింగానికి పూజ చేస్తే. కావాలంటే మీరు ఎవరినైనా అడగండి క్షేత్రంలో పెద్దల్ని, తెల్ల తామర పూలతో మల్లికార్జున లింగానికి అభిషేకం అంత ప్రీతి, అంత గొప్పది తెల్ల తామరలతో పూజ. కాబట్టి ఆమె మల్లికా పుష్పములతో పూజ చేసేది. ఎందుకంటే మల్లికా పుష్పానికి ఒక్కదానికే ఒక లక్షణం ఉంది, అది సాయంకాలానికి విరబూస్తుంది. ఆమె ఆ సాయంకాలానికి విరబూసేటటువంటి మల్లెపూలని సేకరించేది. ప్రదోష వేళలో శివపూజ విశేష పూజ. ఎందుకంటే యథార్థమునకు ప్రదోష వేళలో ఒక్క శివాలయంలోకి తప్ప ఇతర ఆలయాలలోకి వెళ్ళకూడదు దర్శనానికి. కారణం ఏమంటే, అందరూ దేవతలు శివాలయంలోకి వస్తారు, మినహాయింపు ఒక్క నరసింహస్వామి దేవాలయం. శివాలయానికి షట్కాలముల యందు దర్శనం ఎలా ఉందో నరసింహస్వామి దేవాలయానికి అలాగే ఉంది. ప్రదోషంలో కూడా నరసింహస్వామి దర్శనం చెయ్యొచ్చు. అందుకే ఆమె శిఖరం మీద కూర్చొని పెద్ద నీటి ప్రవాహం కింద పడుతూ ఉంటుంది. ఆ కింద పడుతున్న చోట ఒక శివలింగం ఉంటుంది, కొద్దిగా వంపుతో ఉన్నట్లుగా ఉంటుంది. అది దాన్ని మల్లికార్జున లింగం అని పిలుస్తారు. ఆ చంద్రావతి మల్లెలతో పూజ చేసేది పైనుంచి చేస్తే, ఆ లింగం మీద పడినటువంటి పువ్వులు ఆ నీటిలోంచి ప్రవహించి వచ్చి కుప్పలు కుప్పలుగా ప్రవాహంతో పాటు కిందకొచ్చేవి. కిందకొస్తే నీళ్లు కనపడేవి కావు, అవి వాడిపోయేవి కావు ఆ పూలు. ఆమె యొక్క భక్తి అటువంటిది. అందుకే చంద్రావతి ఇచ్చిన మల్లెమాల ఇప్పటికీ కొప్పులో పెట్టుకుని ఉంటాడు. అందుకని మల్లికార్జునుడు అవడానికి ఒక కారణం అదని. ఇప్పటికీ కొప్పున పెట్టుకుంటాడు ఆ దండ అని ఆయన. ఆ మల్లికా పుష్పములన్నీ కింద పడితే కింద ప్రవాహం కనపడేది కాదు, మల్లికా పుష్పములతో నిండిపోయి ఉండేది. దానికి మల్లికా తీర్థమని పేరు. తీర్థము అన్న మాట ఎక్కడొచ్చినా పరమాద్భుతము అని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. మీకు విచిత్రం ఏమిటంటే, మీరు ఇప్పుడు వెళ్ళి చూడండి మల్లికా తీర్థానికి, మీరు దూరం నుంచి చూస్తే మల్లెపూలు కింద పడిపోతున్నట్టే మీకు కనపడుతుంది, నీరు కింద పడుతున్నట్టు కనపడదు. మల్లెపూలు గంపలతో పైన వదిలేస్తే కొండ మించి కింద పడితే ఎలా ఉంటుందో నీటి ధారలు అలాగే పడతాయి. ఎంత శక్తివంతమైన తీర్థం అంటే, అక్కడ మెట్లు దిగి వెళ్ళాలి. అసలు అక్కడ దాకా వెళ్ళడమే చాలా కష్టం అనుకోండి. వెళ్ళిన తర్వాత కిందకి దిగేటప్పుడు మెట్లు దిగి వెడతారు.
ఆ మెట్లు దిగి వెళ్ళేటప్పుడు 1-4 మాటలు హెచ్చరిక చేసుకోవాలి. నిషిద్ధమైన పదార్థము ఏదీ సేవించి ఉండడానికి వీల్లేదు, చప్పుడు చేయకూడదు, మధ్యలో ఏమైనా తినడం కానీ ఎంగిలాకులు ఎక్కడైనా పడేయడం కానీ చేయకూడదు, చేయకుండా వెళ్ళాలి. ఎందుకంటే మీరు 2 మెట్లు దిగ్గానే తుమ్మెదలు వస్తాయి. గండు ఎంతంత తేనెటీగలు వస్తాయంటే ఇంతంత తేనెటీగలు వస్తాయి, వచ్చి చుట్టూ తిరుగుతాయి, తిరిగి వాసన చూస్తాయి. ఒకసారి వీడు అపవిత్రంగా లేడు అంటే వెళ్ళిపోతాయి. తేడా ఉందని గమనించాయా ఇక తప్పుకోవడానికి అవకాశం ఉండదు, ఇంకక్కడ కుట్టి చంపేస్తాయి. మేము మా గోపాలకృష్ణ గారి నాయకత్వంలో ఈ మధ్య శ్రీశైల యాత్ర చేసి సాహసం చేసి వెళ్ళవలసిందే, ఈ తీర్థానికి చూడవలసిందే అని వెళ్ళాం. దాదాపు 200-300 మంది వెళ్ళాం. పెద్ద డప్పులు వాయించుకుంటూ శివనామం చెప్తూ దిగుతున్నాం. వచ్చేసి ఎవరు డప్పు వాయిస్తున్నాడో వాడి చుట్టూ తిరగడం మొదలెట్టాయి. ఈ నామం చెప్తున్న వాళ్ళ దగ్గర అక్కడ బాగా అలవాటున్న ఒక వ్యక్తిని తీసుకెళ్ళాం మేము. ఆయన చెప్పాడు, చప్పుడు చేయకూడదండి, డప్పు ఆపేయండి, వెళ్ళిపోతాయి. ఆపేసి మౌనం పాటించాం. వెళ్ళిపోయి దగ్గరికి వచ్చేసారి వాసన చూసి వెళ్ళిపోతాయి, అన్నీ వెళ్ళిపోయి గుంపుగా. కిందకి దిగి ఆ మల్లికా తీర్థం చూసాం. ఆ తీర్థం కింద శివలింగం ఉంటుంది, దాని మీద పడుతూ ఉంటుంది ఇప్పటికీ జలధార. అసలు నేను అనుకుంటాను ప్రకృతిలో అపురూపమైన ప్రదేశం అది. ఎదురుగుండా పర్వత శిఖరాలు, మల్లికా తీర్థం 365 రోజులు గంపలతో ఎత్తిపోసినట్టు చల్లగా ఉంటాయో నీళ్లు, విచిత్రమైన చల్లతనం. ఆ నీళ్ళు ఇలా మీద పోసుకుంటే చాలు, ఎంత తాపోపశాంతో. ఏం గోపాలకృష్ణ గారు, నేను అబద్ధం చెప్తున్నానా? అంతటి తాపోపశాంతి, అంతటి ప్రశాంతత, అంత అద్భుతం. ఆ నీటిలో స్నానం చేస్తారు. అథవా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, కాళ్ళు జారిపోతాయి అక్కడ. ఎంతో జాగ్రత్తగా స్నానం చెయ్యాలి. అంత శ్రమ వద్దు, ఇబ్బంది అనుకుంటే నిశ్శబ్దంగా వెళ్ళి ఆ తీర్థాన్ని చూసి ఆపోహిష్టామయో భవస్థాన బుర్జే దధాతన మంత్రాలతో నీళ్లు చల్లుకుని వచ్చినా చాలు. అంకోల వృక్షం చూడాలంటే మీరు ఇప్పటికీ అక్కడ ఒక్క చోటే చూడగలరు. నేను ఎన్నో చోట్ల ప్రయత్నించే అంకోల వృక్షం కనపడుతుందా అని, ఎక్కడా లేదు అంకోల వృక్షం. ఒక్క శ్రీశైలంలో మల్లికా తీర్థంలోనే ఉంది. శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక సాధ్వీనైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతి యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తిరుపీత్య తిష్టతి సదా సాభక్తిరిత్యుచ్యతే అంటూ మొట్టమొదటి అంకోల వృక్షాన్ని చెప్తారు. అంకోల వృక్షము పరబ్రహ్మమే అంటారు. అన్నవరం సత్యనారాయణ స్వామి వారు అంకోల వృక్షం కిందే మొట్టమొదట దర్శనమిచ్చారు. అంకుడు అంటారు తెలుగులో. ఆ వృక్షం పేరే అమ్మవారితో కలిసిన పరబ్రహ్మము అని. ఆ చెట్టుకొక్కదానికే ఓ లక్షణం. ఆ చెట్టుకి కాసినటువంటి కాయ పండిపోయి బద్దలై గింజల కింద పడిపోతాయి. పడిపోయిన గింజల్లా చెట్టే లాగేసుకుంటుంది. మళ్ళీ లాగేసుకుంటే గింజలు వెళ్ళి దానికి అంటుకుపోతాయి. అలాంటి చెట్టుని ఊడుగు చెట్టు, అంకుడు చెట్టు, అంకోల వృక్షం అని పిలుస్తారు. దాన్ని పరబ్రహ్మస్వరూపంగా స్తోత్రం చేస్తారు. అటువంటి అంకోల వృక్షాలు ఒక్క మల్లికా తీర్థం దగ్గర మాత్రమే ఉన్నాయి. అదే కాదు, అసలు ఓషధీ వృక్షాలు అని మనం స్తోత్రం చేసేటటువంటివి రక్తగంధి లాంటివి, రక్తపోటు తగ్గించే వాటి దగ్గర నుంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగినటువంటివి. అసలు ఆ గాలి పీలిస్తే చాలు, అసలు అక్కడ మీకు కించిత్ కూడా సామాన్యమైన పొగ కానీ మలినమైన వాయువు కానీ మీకు కనపడదు. అన్ని ఓషధీ వృక్షాలే. అన్ని ఓషధీ వృక్షముల నుంచి వెదజల్లబడినటువంటి వాయువు చేత నిండిపోయి ఉంటుంది ఆ ప్రాంతం అంతా. కానీ ఇట్టి పరిస్థితుల్లోనూ సాయంకాలం 4 దాటిన తర్వాత ఇక దిగే ప్రయత్నం చేయకూడదు. బ్రహ్మాండమైన సర్పాలు పడుకుంటూ ఉంటాయి మెట్ల దగ్గర. మాకే కనపడ్డాయి, మెట్ల దగ్గర పడుకుంటాయి. ఎవరిని ఏం చెయ్యవు, కానీ చీకటి పడుతుండగా ఇక దిక్కకూడదు. ఆ చప్పుడు వినడానికే ధైర్యం చాలదు. అలా పడుతూ ఉంటుంది జలధార, ఆ ప్రవాహం అలా వెడుతూ ఉంటుంది. నేను ఇందాక మీకు మనవి చేసినటువంటిది అక్కడే ఉంటుంది. ఆ మల్లికా తీర్థానికి అటువైపు ఉండేటటువంటి వనంలో ఉండేటటువంటి గొప్ప గొప్ప వృక్షములన్నీ యోగ సంబంధమైన చెట్లు. ఆ చెట్లు కూకటి వేళ్లతో పైకి లేచి వెళ్ళిపోతాయి, ఆకాశంలో వెళ్ళిపోయి ఇంకో చోట దిగుతూ ఉంటాయి తమకు ఇష్టమైన చోట, మళ్ళీ లేచి వస్తూ ఉంటాయి. చెట్లు ప్రయాణం చేస్తాయి ఆ తీర్థానికి ఆవలి వైపు. ఆ తల్లి ఆ
ఆ చంద్రగుప్తుడి నుంచి రక్షించుకోవాలి అని బయలుదేరి ఎక్కడ శివలింగానికి అభిషేకం చేస్తే మల్లెలు ధారగా కింద పడి నలిగిపోకుండా ముకుళించుకోకుండా నిలబడిపోయాయో ఆ తీర్థమే మల్లికా తీర్థము. ఆ మల్లికా తీర్థం చూసి తీరాలి. జీవితంలో మల్లికా తీర్థం చూడకపోతే, మల్లికా తీర్థం దగ్గర ఉన్న ప్రకృతి అందాల్ని చూడకపోతే, అసలు ఆ చెట్లని చూడకపోతే, ఇంత దగ్గరలో ఉండి జీవితంలో అటువంటి ఔషధీ వృక్షాల్ని దేవతా వృక్షాల్ని చూడకపోతే ఆ జన్మకి సాఫల్యం లేదు. కానీ ఆ చెట్టే ఈ చెట్టని చెప్పేవాడు ఉండాలి. అక్కడ ఎన్ని దేవతా వృక్షాలు, ఇది అంకోల వృక్షమని ఎక్కడ ఏ విధమైన పేర్లు ఉండవు. మీకు చెప్పేవాడు ఉంటే తెలుస్తుంది చూడగానే, ఇదే అంకోల వృక్షం అని తెలిసిపోతుంది. మీరు ముట్టుకుంటే ముడుచుకునే చెట్ల దగ్గర నుంచి ఎన్ని ఔషధీ వృక్షాలు, ఎన్ని చిత్ర విచిత్రమైన చెట్లు. అసలు కొన్ని కొన్ని చెట్లు చూస్తే భయం వేస్తుంది. అదేమిటి ఇలా ఉంది ఈ చెట్టు అనిపిస్తుంది. కొన్ని కొన్ని చెట్లు చూస్తే ఉద్విగ్నత కలుగుతుంది. ఇది చెట్టా పువ్వా అనిపిస్తుంది. ఇష్టకామేశ్వరి దేవాలయానికి వెళ్ళేటప్పుడు కనపడే కొన్ని చెట్లు చూస్తే మనసు ఉద్విగ్నత పొందుతుంది. ఈ చెట్లు ఏమిటని. కొన్ని కొన్ని చోట్ల వెడుతున్నప్పుడు వినపడే పక్షుల యొక్క రవం వింటూ ఉంటే మీరు ఆనంద డోలికల్లో తేలిపోతారు. మల్లికా తీర్థానికి వెళ్ళేటప్పుడు పక్షుల కోతలు వింటూ ఉంటే ఇదిరా జీవితం అంటే అనిపిస్తుంది. పసిపిల్లలు కూడా మురిసిపోతారు. కానీ చాలా చాలా జాగ్రత్త తీసుకుని మాత్రమే ఆ తీర్థ స్నానానికి వెళ్ళాలి. కనీసం తీర్థం చూడ్డానికి కూడా బహుజాగ్రత్తగా వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి అంత గొప్ప మల్లికా తీర్థం దగ్గర నుంచి శ్రీశైలంలో ఉన్నటువంటి ప్రతి మూర్తి యందు ఒక విశేషం ఉంటుంది. క్షేత్రానికి అంతటికీ క్షేత్రపాలకుడు బయలు వీరభద్రుడు అని ఉంటాడు. శ్రీశైలంలో మీరు రాజద్వారంలోంచి దర్శనానికి వెళ్ళిపోతుంటాం. అసలు యథార్థానికి బయలు వీరభద్రుడి దర్శనం చేస్తే కానీ లోపలికి వెళ్ళకూడదు. ఆ క్షేత్రానికి కొంచెం ముందుకొచ్చి కుడి చేతి పక్కకి తిరిగితే బయలు వీరభద్రుడు ఉంటాడు. క్షేత్రపాలకుడైనటువంటి బయలు వీరభద్రుడికి ఒక శక్తి ఉంది అని చెప్తారు పెద్దలు ఇప్పటికీ. ఆ విషయం నేను కొన్ని వ్యాఖ్యాన గ్రంథాల్లో కూడా చూడడం జరిగింది. అక్కడ ఒక్కచోట ఉన్న శక్తి ఏం చెప్తారంటే, బయలు వీరభద్రుడి దగ్గరికి వెళ్ళి మౌనంగా కూర్చుంటే రక్తం శుద్ధవుతుందంట. రక్తంలో దోషం ప్రవేశించి ఉన్న, రక్తంలో దోషం ప్రవేశించిన కారణంగా కొద్ది రోజుల్లో అనారోగ్యం పొటమరిస్తుందనుకున్న పరమభక్తితో బయలు వీరభద్రుడి దగ్గర కూర్చుని ధ్యానం చేసిన వారికి రక్తశుద్ధి కలుగుతుంది అంటారు. అంత శక్తి ఒక్క బయలు వీరభద్రుడి దగ్గరే సాధ్యము అని చెప్తారు పెద్దలు. మీరు ఆ మూర్తిని చూసి తీరాలి. అంత రమ్యంగా ఉంటుంది. ఉండి పక్కనే ఆయనకి సేవ చేసేటటువంటి వ్యక్తి కూడా నిలబడి ఉంటాడు. ఆ చేతిలో పట్టుకునే ఖడ్గం, ఆ ఢమరుకం, ఆ మూర్తి, ఆ విభూతి పుండ్రాలు, ఆ బొట్లు, ఆ ప్రదక్షిణం చేసి పెద్ద పెద్ద చెట్లు, ఎంతో దూరం కాదు శ్రీశైలం దేవాలయానికి కూతవేటు దూరంలో ఉంటాడు బయలు వీరభద్రుడు. లోపల మళ్ళీ ఇంకొక వీరభద్రుడు ఉంటాడు. బయలు వీరభద్రుడు అని ఎందుకంటారంటే గుడి బయట ఉంటాడు కాబట్టి బయలు వీరభద్రుడు. ఆ బయలు వీరభద్ర దర్శనం చేసి, క్షేత్రపాలక దర్శనం చేసి, మల్లికార్జున దర్శనం, భ్రమరాంబ దర్శనం చెయ్యడం అనేటటువంటిది పరమ ప్రశస్తమైనటువంటి విశేషం. ఇక శ్రీశైలానికి సంబంధించినంత వరకు మహాద్భుతంగా చెప్పబడేది ఒకటి ఉంది. ఏది అంటే, మనకి స్థవవృక్షములు అని ఉంటాయి. ఒక్కొక్క చోట లోపల దేవాలయంలో ఉండేటటువంటి పరమేశ్వరుడే బయటికి వచ్చి చెట్టు రూపంలో నిలబడి ఉంటాడు. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ప్రశస్తి. కాంచీపురంలో మామిడి చెట్టు, అలాగే మధ్యార్జునానికి వెడితే మద్ది చెట్టు. మధ్యార్జున క్షేత్రంలో ఇప్పటికీ ఒక ప్రశస్తి చెప్తారు. మీరు ద్వారంలోంచి లోపలికి వెళ్ళేటప్పుడు పాపాలన్నీ కూడా లేచిపోయి చెట్లను పట్టుకుంటాయి. మీరు మళ్ళీ అదే ద్వారంలోంచి బయటకు వస్తే పట్టుకుంటాయి. అందుకని మధ్యార్జునంలో దర్శనానికి వెళ్ళినప్పుడు మీరు ఏ ద్వారంలోంచి వెళ్ళారో ఆ ద్వారంలోంచి బయటికి రాకూడదు. వేరు ద్వారంలోంచి బయటికి వెళ్ళిపోతారు. మధ్యార్జున శివలింగం చూసి తీరాలి. అంత గొప్ప శివలింగం. మహాస్వామి వారికి ఎంతో ప్రీతి ఆ క్షేత్రం అన్నా, శ్రీశైల క్షేత్రం అన్నా. వారు ఎన్నో చాతుర్మాస్యాలు మధ్యార్జునంలోనే చేశారు. మధ్యార్జునం నుంచి ప్రసాదం వచ్చింది అంటే వారు 2 కందులకు అద్దుకుని ఆ ప్రసాదం వేసుకునేవారు. వారు త్రికాల వీధి. వారు ఎంత దీక్షలో ఉన్నా ప్రసాదం మధ్యార్జునం నుంచి వచ్చిందంటే ఏది ముట్టుకోని వారు అది వెంటనే తీసుకుని తల మీద పెట్టుకుని కింద పెట్టేవారు. పెట్టి నోట్లో వేసుకునేవారు. ఆయన
వారు ఎంతటి త్రికాల వీధి అంటే శివలింగాల్ని ఆయన ఎంత ఆరాధన చేశారంటే మరో పరమేశ్వరుడు అయ్యాడు. ఒకానొకప్పుడు ఆయన కంచికామకోటి మఠంలో కూర్చుని ఉండగా ఒక వ్యక్తి వచ్చి నేను మధ్యార్జునంలో పూజ చేయించాను, ప్రసాదం తీసుకోండి అన్నాడు. అదొక్కసారే మహాస్వామి తీసుకోవాలి. ఆయన చేయి పట్టలేదు. ఆ వ్యక్తి వంక తేరిపారి చూశారు. ఇలా అన్నారు పట్టుకోమని. ఎందుకు చేశావు అభిషేకం అని అడిగారు. నా పొలాలు పండట్లేదు, వర్షం కోసం చేశానన్నాడు. నీ పొలాల కోసమే వర్షం పడాలని చేశావా అన్నారు. అవును అన్నాడు. మళ్ళీ కళ్ళు మూసుకుని కాసేపు ఆలోచించి అభిషేకంలో రుద్రం చదవడానికి ఎంతమందిని పిలిచావు అని అడిగారు. ఇగో ఇంతమందిని పిలిచాను అన్నాడు. మళ్ళీ కన్నులు మూసుకుని కాసేపు ఉండి ఒక వృత్త బ్రాహ్మణుడి పేరు చెప్పి ఆయన కూడా వచ్చారా అని అడిగారు. వచ్చారు అన్నారు. మళ్ళీ కళ్ళు మూసుకుని తెరిచి అందరికీ ఇచ్చిన సంభావన కన్నా ఆయనకి తక్కువ ఇచ్చావా లేదా అని అడిగాడు. తక్కువ ఇచ్చానన్నాడు. నువ్వు బ్రాహ్మణులందరికీ భోజనం పెడుతూ నువ్వే వడ్డిస్తుంటే ఆ వృత్త బ్రాహ్మణుడు నోరు తెరిచి చక్కెర పొంగలి వేయమని అడిగితే గబగబా రుద్రం చదవలేదు, పళ్ళు ఊడిపోయి నీకు సంభావనే అనవసరం, పాయసం మళ్ళీ ఎందుకని మనసులో భావన చేసి వడ్డించకుండా వెళ్ళిపోయావా లేదా అని అడిగారు. వెళ్ళిపోయాను నిజమే అన్నాడు. ఈలోగా మధ్యార్జున క్షేత్ర అర్చకుడు ప్రసాదం పట్టుకుని వచ్చాడు. నిన్ననెవరో వచ్చి వానలు పడలేదని పూజ చేయించుకున్నాడు. ఆలయ ప్రసాదం మీకు ఇద్దామని వచ్చానన్నాడు. ఆయన దగ్గర తీసుకుని కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకున్నాడు. పెట్టుకుని మళ్ళీ ఇతను ఇవ్వబోయాడు, పుచ్చుకోలేదు. ఆ తర్వాత ఏం జరిగిందని అడిగారు. నాకు తెలియదు అన్నాడు. నువ్వు చేసిన పనికి ఆయన ఏం చేశారో తెలుసా అని అడిగారు. ఏం చేశారని అడిగాడు ఆ వచ్చిన వ్యక్తి. ఆ మహానుభావుడు పుట్టినప్పటి నుంచి రుద్రం చెప్పుకుంటున్నాడు. పెద్దవాడైపోయి పళ్ళు ఊడిపోయి గబగబా చెప్పలేకపోతున్నాడు, వృద్ధుడైపోయి. నువ్వు అవమానించినందుకు బాధపడి దేవాలయంలోకి వెళ్ళి శివలింగం దగ్గర చెప్పాడు. శివ, పుట్టినప్పటి నుంచి నీ రుద్రం చెప్పాను, పెద్దవాడిని అయిపోయాను, ఆయాసం పిలిచాడు, నా ఓపిక కొద్దీ చదివాను, పరమభక్తితో చదివాను, అందరిలా చదవలేకపోయానని అవమానించాడు. చక్ర పొంగల్ అడిగితే నాకు వేయలేదు, ఇంత వయసు వచ్చి జిహ్వచాపల్యంతో చక్ర పొంగల్ అడిగి తిరస్కరింపబడ్డాను, నీ సాక్షిగా చెప్తున్నాను, ఇక నా జన్మలో చక్ర పొంగలి తినను అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన బ్రాహ్మణుడు ఏమయ్యాడో నీకు తెలుసా అని అడిగారు. నాకు తెలియదు అన్నాడు. వెళ్ళి క్షమార్పణ చెప్పు, అప్పుడు తీసుకుంటాను ప్రసాదం అన్నారు. ఆయన క్షమార్పణ చెప్తే ఒప్పుకుంటారా అని అడిగాడు. నీ అదృష్టం బాగుంటే ఒప్పుకుంటారు, నువ్వు దరిద్రుడు అవ్వాలనుకుంటే నీ కర్మ అని ఇవాళ నేను భిక్ష చెయ్యట్లేదు అని ఆయన ఆ రోజు భిక్ష మానేశాడు. మానేసి లోపలికి వెళ్ళిపోయారు. ఈ వ్యక్తి భయపడి గబగబా ఆయన ఏ ఊరిలో ఉంటారో ఆ ఊరు వెళ్ళాడు వెతుక్కుంటూ. ఆయన ఉండే సందు మొదట్లోకి వెళ్ళి ఆయన పేరు చెప్పి ఆయన ఎక్కడ ఉంటారని అడిగాడు. అడిగితే ఇవాళ తెల్లవారుజామునే ఆయన శరీరం విడిచిపెట్టేశారు, అదిగో పార్థివ శరీరాన్ని పడుకోబెట్టారు, ఎవరో ఒక దుర్మార్గుడు ఆయన్ని తీసుకెళ్ళి రుద్రం గబగబా చదవలేదని అవమానించేట. బెంగ పెట్టుకుని రాత్రంతా శివ 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 అంటూ ప్రాణం వదిలేశారన్నాడు. నేను మీకు యథార్థం చెప్తున్నా, ఆ ఐశ్వర్యంతో కన్ను మిన్ను కాలని వ్యక్తి తర్వాత ఐశ్వర్యాన్ని అంతటినీ పోగొట్టుకుని వంటల వాడై కాశీ పట్టణంలో వంటలు చేసి చచ్చిపోయాడు. కాశీలో కాదు, ఇంకో చోటుకు వచ్చి. మహాస్వామి అటువంటి బ్రాహ్మణుడు శరీరం విడిచిపెట్టాడు అవమానంతో అని ఒకరోజు భిక్ష వదిలిపెట్టాడు. మధ్యార్జున క్షేత్రం అంత గొప్పది ఎందుకైందో తెలుసా? లోపల ఉన్న శివలింగం మద్ది చెట్టు రూపంలో బయట ఉంది. తెల్ల మద్ది చెట్టు శివస్వరూపం, ఆయనే చెట్టుగా బయట ఉంటాడు. మీరు లోపల ఉన్న శివలింగాన్ని ముట్టుకోగలుగుతారు, ముట్టుకోలేకపోతారు, కౌగిలించుకోగలుగుతారు, కౌగిలించుకోలేకపోతారు. ఆర్తితో ఆయన పంచ దగ్గరికి వెళ్ళి కూర్చోగలగడం, కూర్చోలేకపోవడం మన యోగం మీద ఆధారపడుతుంది. కానీ మధ్యార్జునంలో కానీ శ్రీశైలంలో కానీ మద్ది చెట్టు కింద పసిపిల్లల నుండి స్త్రీలు కూడా కూర్చోవచ్చు. అది ఎటువంటిది అంటే, నేను ఇలా పంచ కట్టు కూర్చుంటే నా మనవడు పాకుతూ వచ్చి నా పంచ కింద దూరి ఆడుకుంటుంటాడు. నేను నా పంచ కింద దూరి ఆడుకోవడం, నా పంచ లాగడం నా మనవడికి ఎంత స్వాతంత్ర్యమో, క్షేత్రంలో ఉన్న మద్ది చెట్టు కిందకెళ్ళి కూర్చోవడం శివుడి పాదాల కింద కూర్చోవడం. అది ఎక్కడ సాధ్యమో తెలుసా? ఈ భూమండలం మొత్తం మీద రెండే చోట్ల, ఒకటి మధ్యార్జునం, రెండు శ్రీశైలం. శ్రీశైలంలో ఉంది మళ్ళీ మద్ది చెట్టు.
అదే అందుకే దానికి శ్రీశైలం అని పేరు వచ్చి శివలింగము మల్లికార్జున లింగము అని పేరు వచ్చింది. మల్లిక అర్జున, ఇప్పటికీ మల్లెతీగ అల్లుకున్న మద్ది చెట్టు. ఆ మద్ది చెట్టుకి ప్రదక్షిణం చేస్తే ఎంత వైభవం కలిగిందనడానికి ఈ మధ్యనే ఒక వ్యక్తి తార్కాణం, కానీ వ్యక్తిగత జీవితాలు నేను చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. ఆ మద్ది చెట్టుకి ప్రదక్షిణం చెయ్యాలి. కానీ దురదృష్టం ఏమిటంటే చాలామందికి తెలియక అసలు వెళ్ళి చెయ్యరు. ఇప్పటికీ మనం శ్రీశైల క్షేత్రంలోకి వెళ్ళినప్పుడు దర్శనం కోసమని వెళ్ళేటటువంటి మార్గం ఉంటుంది. అక్కడ మెట్లు ఉంటాయి. ఆ పైన వీరశైవారాధ్య మఠం ఉంటుంది. ఆ మఠ ప్రాంగణం యొక్క మెట్లు దిగి అటుపక్కకెళ్ళి వెనక్కి చూస్తే ఛత్రపతి శివాజీకి అమ్మవారు ఖడ్గం ఇస్తున్నటువంటి శిల్పం ఉంటుంది. ఆ శిల్పానికి యువతల వైపు తెల్ల మద్ది చెట్టు ఉంటుంది. అదే శివుడు. ఆ మద్ది చెట్టుకి ప్రదక్షిణం చెయ్యాలి శ్రీశైలం. ఈ మధ్యకాలంలో శ్రీశైలం పాలక మండలి వారు ప్రదక్షిణం చేయడానికి అనువుగా చక్కటి వేదికా నిర్మాణం చేశారు. పూర్వం అంత చక్కటి ఏర్పాటు ఉండేది కాదు. ఈ మధ్యనే చాలా గొప్ప ఏర్పాటు చేశారు. వెళ్ళిన వాళ్ళందరూ ప్రదక్షిణం చేసి నమస్కారం చేసుకోవడానికి. ఆంధ్రదేశంలో పుట్టడం మన అదృష్టమైతే పరమశివుణ్ణి ముట్టుకుని ప్రదక్షిణం చేయడానికి అవకాశం ఒక్క శ్రీశైలంలో అక్కడ ఉన్నటువంటి అర్జున వృక్షం. అంత గొప్ప అర్జున వృక్షం